రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకున్నటను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. ఎలాగూ ప్రార్థన చేయవలను అని ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన చేయవలను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థనలయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థనలలో మనము నిలకడగా ఉంటూ కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అనగా మన ప్రార్థన కృతజ్ఞతా స్తుతులతో కూడినటువంటిదై ఉండవలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకవేళ మనము చదువుకున్నట్లయితే, దేనిని కూర్చి చింతింపుకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. కాబట్టి కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియపరచాలి. అనగా మన ప్రార్థన కృతజ్ఞత స్తుతులతో ప్రార్థించవలసినటువంటి ప్రార్థనగా ఉండవలను. భక్తుడు చెప్పినట్లుగా మరి ఉప్పు వేస్తే ఏ రీతిగా వంటకం రుచిగా ఉంటుందో అదే రీతిగా మన ప్రార్థన కూడా కృతజ్ఞతాస్తుతులతో కూడినటువంటి ప్రార్థనగా ఉండవలను. ఎందుకనగా భక్తులు అనగా దానియేలు ప్రార్థించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇర్మియా అదే రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా చూచినట్లయితే నెహెమ్యా కూడా అదే రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. పరలోక ప్రార్థనలో ఒకవేళ మనము చూచినట్లయితే మొదటి 4 విషయములు కూడా ఎవరిని సూచిస్తున్నవి అనగా, చూడండి, దేవుని యొక్క మహాత్మ్యమును అక్కడ చూపిస్తున్నట్లుగా ఆ యొక్క ప్రార్థనలలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రార్థన కృతజ్ఞత స్తుతులతో కూడినటువంటి ప్రార్థనగా ఉండాలి. కాబట్టి దేవుని మహాత్మ్యమును, అతి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క గుణములను, లక్షణములను ఎత్తిపెట్టి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. మొదటిగా దేవుని స్తుతిస్తూ ఉండాలి, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని మనము గణపరుస్తూ ఉండాలి. తర్వాత మన యొక్క విన్నపములు ప్రభువులకు మనము తెలియపరచవలసినటువంటి వారమై ఉన్నాం. అనగా ఆయన ఏమై ఉన్నాడు, ఆయనకు గుణలక్షణాలు ఏమిటి? చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో మనకి చాలా విషయాలు మనకు కొన్ని కనబడుతూ ఉంటాయి. వర్తమాన భవిష్యత్ కాలములలో అనగా నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మాట తప్పనటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. ఈ లోకంలో ఎవరు నమ్మకస్తులు లేరు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన నమ్మకమైనటువంటి దేవుడై ఉంటున్నాడు. ఇంకా మనము చూచినట్లయితే మృతులలో నుండి ఆది సంభూతుడుగా మృతులలో నుండి లేచినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారై ఉంటున్నారు. ఎవరు కూడా చనిపోయి మరి తిరిగి లేవలేదండి. కాబట్టి యేసయ్య మాత్రమే మృత్యుంజయుడైనటువంటి దేవుడై ఉంటున్నాడు. భూపతులకు అధిపతి, ఆయన సమస్తానికి అధిపతి అయినటువంటి దేవుడు. ఈ రీతిగా మనము ఆయన యొక్క గుణలక్షణాలు మనము చూచినట్లయితే ఆయన సర్వాధికారి అయి ఉంటున్నాడు, ఆయన సార్వభౌముడై ఉంటున్నాడు, సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు, ఆయన ఆదరణకర్త అయి ఉంటున్నాడు, ఆదరించువాడై ఉన్నాడు, ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క గుణలక్షణాలను బట్టి ఆయనను మనము స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ దేవుడు మన ఎడల చేసినటువంటి మేలులను మనం ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాడు. ప్రభువారు మనకిచ్చిన రక్షణను బట్టి, ఆయన మనలను విమోచించినటువంటి విధానమును బట్టి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి తన యొక్క వాక్యమును బట్టి, చూడండి,
వాక్యము దొరుకుతున్నటువంటి దినాలలో మనం బ్రతుకుతున్నాం. దానిని బట్టి మనం ప్రభుకు స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అనుకుందాం, ఒక 2000 సంవత్సరాల క్రితం, ఒక 1000 సంవత్సరాల క్రితం, లేకపోతే ఒక 1500 సంవత్సరాల క్రితం ఒకవేళ మనము పుట్టినట్లయితే ఇంతగా మనకి తెలిసేది కాదండి. ఎందుకనగా బైబిలు మన భాషలలో మనకు అర్థమయ్యేటట్లుగా మరి తర్జుమాలు మనకు వచ్చాయి. అటువంటి దినాలలో మనమున్నాం. మంచిగా దేవునికి వాక్యాన్ని మనము చదువుకునే భాషలో మనకు దొరుకుతుంది. కాబట్టి చూడండి ఎంత మరి చక్కగా దేవుడికి మనకి అమర్చి ఉంటున్నాడో, అనుగ్రహించి ఉంటున్నాడో. దానిని బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇచ్చిన సహవాసాన్ని బట్టి, ఇచ్చిన సంఘ సహవాసమును బట్టి చూడండి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి ఆయన మనలను నడిపించిన విధానమును బట్టి, రాజులైనటువంటి యాజక ఎంతటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడో చూడండి. కాబట్టి మునుపు మనం ఏమై ఉన్నాం? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనము చూచినట్లయితే చూడండి, మునుపు మనము దూరస్థులమై ఉన్నాం. 2వ అధ్యాయంలో చూచినట్లయితే ఇప్పుడు మనము సమీపస్థులమయ్యాం, సమాధానపరచబడి ఉన్నాం దేవునితో. కాబట్టి మనము తండ్రి ఇంటికి చేరగలుగుతూ ఉన్నాం. ఎంతటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించున్నాడో. ఎందుకనగా ఇదిగో అక్కడ మనం చూస్తున్నాం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనము చూచినట్లయితే మన మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తున్నది. అయితే సువార్త అనే వెలుగు ఎప్పుడైతే మనకు ప్రకటింపబడ్డదో, సువార్త ఎప్పుడైతే మనకు తెలియపరచబడి ఉంటున్నదో, తద్వారా మన యొక్క మనోనేత్రములు వెలిగింపబడి నిత్య జీవానికి మార్గము యేసే అని గ్రహించి మనము ఆయనను అంగీకరించి లోకములో ముందుకు సాగుతున్నాం. చూడండి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడో. శిక్షకు, నిత్య నరకాగ్నికి లోనవుతున్నటువంటి మనలను దేవుడు వెతికి రక్షించి తన కృపలో భద్రపరుస్తున్నటువంటి విధానమును బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మన ప్రార్థన కృతజ్ఞత స్తుతులతో కూడినటువంటి ప్రార్థనగా ఉండవలది. కాబట్టి మనము దేవుడు మన ఎడల చేసినటువంటి మేలులను వ్యక్తిగతంగా మన ఎడల, మన యొక్క కుటుంబం ఎడల మరి చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రార్థనలో ముందుకు సాగుతూ ఈ లోకంలో అట్టి సాక్షిగా మనము బ్రతుకుతూ ఆయనను గణపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ఎడల చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చిన రక్షణను బట్టి, ఇచ్చినటువంటి విశ్వాస జీవితమును బట్టి, ఇచ్చిన సహవాసమును బట్టి, ఇచ్చినటువంటి వాక్యమును బట్టి, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆదరణను బట్టి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆదరణకర్తను బట్టి, ఆయన మన సర్వసత్యంలోనికి నడిపిస్తున్న విధానమును బట్టి, ప్రతి దానిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ రీతిగా ఆయనను ఈ దినమంతటిలో మహిమపరిచే వారంగా ముందుకు సాగుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ కొందరాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభువా మరి అనేకమైనటువంటి ఈవులను బట్టి, ప్రభువా మీరు అనుగ్రహించినటువంటి ప్రభువా మరి ఆత్మ సంబంధమైనటువంటి ప్రభువా మరి మేలులను బట్టి మీ కొందరాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అవును నాయన, బైబిల్ అందుబాటులో ఉన్న దినాలలో మేము బ్రతుకుతున్నాం. మాకు అర్థమయ్యే భాషలో చదువుకునే ప్రభువా మరి దినాలలో మేము బ్రతుకుతున్నాం. సంఘ సహవాసం ఇచ్చారు మా పిల్లలకు నాయన ప్రభా, మరి యవనస్తులకు నాయన ప్రభా సంఘ సహవాసం ఉంటున్నది. చిన్న బిడ్డలకు నాయన ప్రభా మరి సండే స్కూల్ ఉంటున్నది. అనగా బాల్యములో, యవన దశలో నాయన ప్రభా మరి ఇంకా పెరుగుతున్న సందర్భాలలో నాయన ప్రభా నీ వాక్యము తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ప్రభా అటువంటి అనుకూల వాతావరణంలో ప్రభా మమ్మల్ని ఉంచినందుకు మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇటు అనుకూల పరిస్థితులను ప్రభా మేము నిర్లక్ష్యము చేయక ఉపయోగించుకొని ఆ రీతికి నీ వాక్యము ద్వారా నాయన ప్రభ మార్చబడి అటు శక్తితో ప్రభా ఈ దినమంతటిలో నిన్ను స్తుతించే సాక్ష్య జీవితాలను మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్.